గురుగారు, క్షీరాబ్ది ద్వాదశి విశిష్టత ఏమిటి? ఈరోజు పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటి? ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణ స్వామి యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు. అందుకే దాన్ని శయన ఏకాదశి అంటారు. అలా యోగ నిద్రకు ఉపక్రమించిన స్వామి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారు. ఉత్థాన ఏకాదశి అంటారు. అలా లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఉత్థాన ఏకాదశి నాడు మేల్కొని బృందావనంలో ఉన్న తులసి దగ్గరికి వస్తారు, ఆదరిస్తారు, ప్రేమిస్తారు. అందుకే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహము, తులసి పూజ విశేషంగా చేయటం జరుగుతుంది. దీపదానం చేయటం జరుగుతుంది. ఏకాదశిని వ్రతాన్ని ఆచరించిన తరువాత ద్వాదశి నాడు పారాయణ చేసి లక్ష్మీనారాయణులను పూజించి శ్రీ తులసీధాత్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః అని జపిస్తూ షోడశోపచారాలతో ఆరాధన చేస్తాం. క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగిని ద్వాదశి, ఇవన్నీ కూడా ఈ ద్వాదశి యొక్క పేర్లే. అమృతోత్పాదనే యత్నః క్రియతాం అవిలంబితం అంటూ అమృతాన్ని ఉత్పన్నం చేయటం కోసం సముద్ర మథనానికి ఉపక్రమించిన రోజే ఈ క్షీరాబ్ది ద్వాదశి. క్షీరాబ్ది ద్వాదశి మనకు ఒక అద్భుతమైన నిత్య జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. శ్రీమన్నారాయణుడు నిదుర లేచినటువంటి పర్వదినము ఏకాదశి, తులసిని అర్చించిన రోజు ద్వాదశి. ఆ చైతన్యం మనలో ఉంది. మనలో కూడా ఉద్దీపన చెందిన తరువాత క్షీరసాగర మథనానికి ఉపక్రమిస్తే మొట్టమొదట ఉత్పన్నమయ్యేది హాలాహలం. సాధనా క్రమంలో భాగంగా మొట్టమొదట మన లోపాన్ని మనం గుర్తించాలి. లోపమే విషం. అది గుర్తించిన తరువాత మనం చేసే ప్రయత్నం కారణంగా మొట్టమొదట ఐరావతం ఉద్భవించినట్టు ఆ సాధన అత్యున్నతమైనటువంటి పదవిని మనకు అందజేస్తుంది. ఆ తరువాత లక్ష్మీదేవి ఉత్పన్నమైంది. ఆ పాత్రత, ఆ హోదా కారణంగా సంపద మన సొంతమవుతుంది. అనంతరం ధన్వంతరి ఉద్భవించాడు. పాత్రతతో వచ్చిన సంపద ఆరోగ్యాన్ని మనకు అందజేస్తుంది. ఆ తరువాత చంద్రుడు ఉద్భవించాడు. ఆ పాత్రత, ధనము, ఐశ్వర్యం, ఆరోగ్యం మన కీర్తిని నలుదిశలా ప్రసరింపచేస్తుంది. ఇలా క్షీరాబ్ది ద్వాదశి యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించి ఈ పర్వదినం నుంచి జీవిత లక్ష్యాన్ని గుర్తిస్తూ సాధనను ముందుకు తీసుకువెళ్ళగలిగితే అద్భుతమైన జీవనం మన సొంతమవుతుంది. లేకపోతే ఆ విష్ణు మాయ మోహినిగా అవతరించి మనను అథపాతాళానికి చేరుస్తుంది. భారతదేశంలో మునులు మనకు అందించిన ఈ విజ్ఞానము ఇహపరాలను రెండింటినీ అందించే అద్భుతమైన సాధనం. తులసి పూజ చేస్తూ, దీపదానం చేస్తూ, లక్ష్మీనారాయణలను ఆరాధిస్తూ అక్కడితో మనం అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నాము అనుకుంటే అది పూర్తి వ్రత ఫలితాన్ని మనకు అందించదు. క్షీరాబ్ది ద్వాదశ వ్రతం గురించి ధర్మరాజుకు వ్యాసుడే తెలియజేస్తాడు. కష్టాలన్నీ పోగొట్టుకొని కోరిన కోరికలన్నీ నెరవేర్చుకోవడానికి అవసరమైన వ్రతాన్ని ఏదైనా తెలియజేయమండి అని అడిగినప్పుడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని గురించి తెలియజేశారు. ఇలా వనవాసం చేస్తున్న ధర్మరాజుకు అద్భుతమైన ఈ కథను తెలియజేస్తూ మన జీవిత లక్ష్యాన్ని మనకు ఎరుకపరిచేదే పురాణ వాంగ్మయం. దీనిలో చెప్పిన ఈ తులసిని ఆరాధించటం వల్ల, దీపదానం చేయటం వల్ల, జ్ఞానాన్ని నువ్వు అందుకుంటూ నలుగురికి అందజేసి తులసి సమక్షంలో జీవించటం వల్ల, ఆరాధించటం వల్ల మన ప్రాణశక్తిని ఇనుమడింపజేసుకుంటూ లక్ష్మీనారాయణ తత్వము అంటే సత్వగుణానికి నిలువెత్తు నిదర్శనము. సత్వగుణం మనలో ఉన్నప్పుడు లక్ష్మి మన సొంతమవుతుంది. ఇలా ప్రతి దేవత మూర్తి యొక్క భార్య ఆ దేవత శక్తిగా తెలియజేయబడింది. ఈ విషయాలన్నింటినీ గ్రహిస్తూ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి పూజ షోడశోపచారాలతో చేసి కొబ్బరి,
బెల్లము, ఖర్జూరము, చెరుకు ముక్కలు నైవేద్యంగా సమర్పిస్తూ మంత్రోచ్చరణతో ఆ స్వామిని కీర్తిస్తూ అద్భుతమైన జీవన విధానానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం చేద్దాం.